Hi guys, this is RK. Welcome to my ఛానల్ ఆర్కే బోర్డ్ మై ట్రిప్ ఛానల్. బోర్డ్ మై ట్రిప్లో కొత్తగా వచ్చిన అప్డేట్ అండి. మన యొక్క బిఎంవైటీ కాయిన్ బిఎన్బి చైన్లో యాడ్ చేయడం జరిగిందండి. సో ఆ బిఎన్బి చైన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, మన యొక్క బిఎంవైటీ కాయిన్ని ఎలా యాడ్ చేయాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. వెరీ సింపుల్ అండి, ఎవ్వరూ కూడా టెన్షన్ పడొద్దు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు కొత్తగా మెటామాస్క్ ఇన్స్టాల్ చేసుకున్న వారైతే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది ఈ క్రాక్స్ చైన్ యాడ్ చేసుకుని ఉన్నారండి, అక్కడ బిఎంవైటీ కాయిన్ యాడ్ చేసుకున్నారు. వారందరికి కూడా ఈ క్రాక్స్ చైన్ మెయిన్ నెట్ అని అక్కడ కనిపిస్తుందండి. సో మీరు సింపుల్ ఏమి లేదు, ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఆర్ ఈ క్రాక్స్ చైన్ మెయిన్ నెట్వర్క్ అని మీకు అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ టచ్ చేయండి. ఫస్ట్ టచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. సెలెక్ట్ ఏ నెట్వర్క్ అని చెప్పి ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత కింద యాడ్ నెట్వర్క్ అని చెప్పి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి విండో ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మనకి పాపులర్ చైన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. ఇందులో మనకు కనిపిస్తుంది బిఎన్బి చైన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది చూడండి. సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ మీద క్లిక్ చేయగానే విండో ఈ విధంగా వస్తుందండి. అగైన్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అగైన్ స్విచ్ టు నెట్వర్క్ అని వస్తుందండి. స్విచ్ టు నెట్వర్క్ మీద మీరు ఇక్కడ టచ్ చేయండి. సో మీకు ఇప్పుడు బిఎన్బి చైన్ అనేది యాడ్ అవుతుంది. అగైన్ మీరు ఇక్కడ గాట్ ఇట్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో అగైన్ గాట్ ఇట్ మీద మనం ఇక్కడ క్లిక్ చేద్దాము. ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుందండి, ఎక్స్పెరిమెంటల్ వ్యూ సెషన్స్ అని చెప్పి. మీరు ఇక్కడ బ్యాక్ టచ్ చేసినా పర్లేదు, మనకి బిఎన్బి చైన్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చండి, మనకి ఇక్కడ బిఎన్బి చైన్ అని ఇక్కడ కనిపిస్తుంది, అకౌంట్ 1 కనిపిస్తుంది, అలాగే ఇక్కడ బిఎన్బి అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన బిఎంవైటీ కాయిన్ని ఈ యొక్క బిఎన్బి చైన్లో మనం యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అని మనకు కనిపిస్తుంది చూడండి. సో అందులోకి వెళ్ళి మన యొక్క స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని అక్కడ పేస్ట్ చేసినట్లయితే మన కాయిన్ యాడ్ చేసుకోవడం జరుగుతుందండి. దానికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే సో వాట్సాప్లో మీ యొక్క అప్లైనర్స్ కావచ్చు, మన మిత్రులు పెట్టిన ఆ యొక్క బిఎంవైటీ కాయిన్ స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని మనము కాపీ చేసుకుందాము. కాపీ చేసుకున్న తర్వాత ఆ అడ్రస్ ఇక్కడికి తీసుకొచ్చి మనము పేస్ట్ చేద్దామండి. సో ఇక్కడ నేను ఈ యొక్క బిఎంవైటీ స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకున్నా అండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మన మెటామాస్క్ వ్యాలెట్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కస్టమ్ టోకెన్ అని చూడండి. మనము ఇక్కడ కస్టమ్ టోకెన్లోకి వెళ్ళాలండి. ఇక్కడ సెర్చ్ టోకెన్స్ అని కనిపిస్తుంది. ఆ సెర్చ్ టోకెన్లోకి మీరు వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే కస్టమ్ టోకెన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ కస్టమ్ టోకెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అని మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం కాపీ చేసుకున్న అడ్రస్ని పేస్ట్ చేయండి. సో అడ్రస్ నేను పేస్ట్ చేసానండి. పేస్ట్ చేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనము టచ్ చేయాలి. ఈ నెక్స్ట్ మీద టచ్ చేద్దాము. టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి, బోర్డ్ మై ట్రిప్ బిఎంవైటీ అని. ఈ యొక్క బిఎంవైటీ కాయిన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇంపోర్టెడ్ టోకెన్. సో మన యొక్క బిఎంవైటీ టోకెన్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ అయింది, మీరు చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ మన యొక్క బిఎంవైటీ టోకెన్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము బిఎన్బి చైన్ అలాగే బిఎంవైటీ టోకెన్ని
మెటామాస్క్కి యాడ్ చేసుకోవాలి లీడర్స్. థ్యాంక్ యూ గాయ్స్. సో నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.